కార్గిల్ దివస్ సందర్భంగా అక్కడికి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ, ఏదైతే కాశ్మీర్కి వెళ్ళే కార్గిల్ ప్రాంతానికి వెళ్ళినట్టు నరేంద్ర మోడీ కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. చరిత్ర నుంచి పాకిస్తాన్ ఎట్లాంటి పాఠాలు నేర్చుకోలేదని మండిపడ్డారు. పరోక్ష యుద్ధం, ప్రాక్సీ వార్తో ఇంకా మన మీద కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాదేశాన్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కార్గిల్ ఇక్కడ తాజాగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి షిన్కున్లా సొరంగ పనుల ప్రాజెక్టును మోడీ వర్చువల్గా ప్రారంభించారు. టన్నెల్ నిర్మాణ ప్రాంతం దగ్గర తొలి బ్లాస్ట్ చేశారు. 4.1 కిలోమీటర్ల పొడవైన ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ని 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లడాఖ్ని అనుసంధానించే నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగంగా గుర్తింపు సాధించబోతుంది. మన బలానికి సహనానికి ఈ విజయగాథ నిదర్శనం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలు ఫలంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారన్నారు. కార్గిల్ యుద్ధానికి లడాక్ సాక్షిగా నిలుస్తుంది. ఈ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం నాకు దక్కింది. అప్పట్లో ఆయన బీజేపీ ప్రధాన కార్యదర్శిగా హెలికాప్టర్లో యుద్ధభూమికి వెళ్ళారు. ఆ టైంలో లడాక్, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం ఎలాంటి సవాళ్ళనైనా భారత్ అధిగమిస్తుంది. ఆగస్టు 5 నాటికి ఆర్టికల్ 370 రద్దు చేసి 5 ఏళ్లు పూర్తవుతాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు, పెద్ద కళల గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ మోడీ గుర్తు చేశారు. అగ్నిపథ్ పథకం మీద విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల్ని మోడీ ఖండించారు. భారత బలగాలకు సంబంధించి పింఛన్ నిధులు ఆదా చేసుకునేందుకు ఈ పథకం తీసుకొచ్చారని చేస్తున్న వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యంలో యువరక్తం ఉండేలా చూసుకోవడం, ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండేలా చూడటమే ఈ పథకం లక్ష్యం. దేశ భద్రతకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం మీద కొందరు రాజకీయాలు చేయడం దురదృష్టకరం. ఆర్మీలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసింది వాళ్లే అని తీవ్రంగా విమర్శించారు. దేశ సైన్యంలో తీసుకొచ్చిన సంస్కరణగా అగ్నిపథ్ పథకాన్ని అభివర్ణించారు.